మన హృదయంలో దైవ సేవ కొరకైన ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. నశించిపోతున్న ఆత్మల విషయమై భారం ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆయన పనిలోకి తీసుకుంటాడు. ప్రతి విశ్వాసికి ఈ బాధ్యత ఉండాలి, ఈ భారం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైన భారము, బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. అలా ఒకవేళ ఉన్నట్టయితే ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 2 ఆరాధనలు కలిపి ఒక 40,000 పైచిలుగా వేసుకుందాం, కొంత తక్కువే వేసుకుందాం, ఓ 40,000 అనుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 25,000 మంది కూర్చోవడానికి సరిపోయే ప్రాంగణం ఇది. 25,000 మంది సిట్టింగ్ ఇది. ఇందులో 2 ఆరాధనలు కలిపి ఒక 40 అనుకుందాం. 40,000 మంది నిజంగా బాధ్యత నెరిగి సంవత్సరం మొత్తం కష్టపడి 100 మందిని వద్దు, 10 మందిని వద్దు, ఒక్క ఆమెని, ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించగలిగితే సంవత్సరం అంతా కష్టపడి నెక్స్ట్ ఇయర్కి ఇది ఎంత అవుతుంది? 40-80 అవుతుంది. ఒక్క సంవత్సరానికి కష్టపడి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని, 10 మంది కాదు, 100 మంది కాదు, 5 కాదు, కనీసం 2 కూడా కాదు, ఉన్న ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షణలో నడిపిస్తే, సంవత్సరం అంతా ప్రార్థించి, ప్రేమను ప్రకటించి, సువార్తను ప్రకటించి ఒక్క ఆత్మను రక్షిస్తే 2వ సంవత్సరానికల్లా 1,60,000 అవుతుంది. మరి 80 అంతేగా, 1,60,000. ఈ రకంగా ఒక 10 సంవత్సరాలకు లెక్కేయండి, ఎంతకు పోయిద్దో మీరు చూడండి. మళ్ళీ 100,000 మందిని రక్షించమని చెప్పట్ల. ఒక్కొక్కరు భారం కలిగి ఈ సంవత్సరం అంతా కష్టపడి ఒక ఆత్మను నేను రక్షించాలని భారం కలిగి నడుం కడితే, ఒక్కొక్కరు ఒక ఆత్మను రక్షిస్తేనే ఇంత పరిచర్య జరిగిద్ది. అలాంటిది కనీసం ఒక్కొక్కరు 10 మంది జీవితాలను వెలిగించగలిగితే, 10 మంది తాగుబోతుల కుటుంబాలు నేను మార్చాలి, 10 మంది పాపంలో ఉన్న బతుకులు నేను మార్చాలి అని నడుం కడితే సమాజం ఎంతకాలం ఉంటుంది మారకుండా? కొంతమంది అనుకుంటున్నారు క్రిస్టియానిటీ 2% అని. ఏంది 2%? అది 30% ఎప్పుడో దాటిపోయింది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే పేర్లు మార్చుకోరు కదా, పాత పేర్లే చలామణిలో ఉంటాయి కదా, ఆ పేర్లను చూసుకొని ఇంకా చాలామంది మారలేదు అనుకుంటున్నారు. దేవుడి కార్యం జరుగుతానే ఉంది. సువార్త విరోధులు లేచి ఎన్ని కుట్రలు పన్నినా దేవుని పని ఆగలేదు. నశించిపోతున్న ఆత్మ రక్షణ కార్యం జరుగుతానే ఉంది. సువార్త విరివిగా ప్రకటించబడతానే ఉంది, వ్యాప్తి జరుగుతూ ఉంది. నా గట్టి నమ్మకం 30% రీచ్ అయిందని. అంటే 100లో 30% ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ఎక్కువే ఉంటుందని నా నమ్మకం. దేవునికి మహిమ. ఇంకా మనం బాధ్యత రాహిత్యంగా ఉంటే అందరం బాధ్యత కలిగి దేవుని కొరకు, దేవుని పని కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము, బాధ్యత కలిగి మనం ఇంకా స్పందించగలిగితే ఇంకా ఏ రూపంలో ఉంటుందో మనం ఊహించలేం. అంత కార్యం జరుగుతుంది, సమాజం అంత బాగుపడిద్ది. ఈరోజు సువార్త ప్రకటన మత ప్రచారం అని ద్వేషిస్తున్నారు. ఈ సువార్త ప్రకటించడం వలన అనేక జీవితాలు మార్పు చెందటం వలన దేశానికి, సమాజానికి ఎంత మేలు కలిగిందో తెలుసా? తాగుబోతనంలో ఉండి మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ చేతులు ఎత్తండి, ఇట్లా గల్లించండి. తాగుడు జీవితం నుంచి మారిన వాళ్ళు చేతులు ఇట్లా గల్లించండి. ఎంతమంది చేతులు లేసినాయో చూడండి. సరి గల్లించండి. వాళ్ళు వీడియో చూపిస్తున్నారు, అయ్యో ఎన్ని చేతులు లేచి చూపుతున్నారో చూడండి. తాగుడు జీవితంలోంచి విడుదల పొందిన వాళ్ళు. ఒకవేళ వీళ్ళు మారకపోతే, వీళ్ళు అదే పాత జీవితంలో ఉంటే, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళున్న సమాజాలు ఎలా ఉండాయో ఊహించండి. వారి ద్వారా ఎన్ని దారుణాలు జరిగాయో ఊహించండి. ఈరోజు వీళ్ళందరూ మారి కుటుంబాలని చక్కగా నడిపించుకుంటూ, సమాజానికి దీవెనకరంగా వాళ్ళు ఇంకా 10 మందిని రక్షణలోకి నడిపిస్తూ, 10 మందిని బాగు చేస్తూ, ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్ల సమాజానికి ఎంత మేలు జరిగింది. అదే వీళ్ళని సువార్త ద్వారా దేవుని వైపు తిప్పకపోతే,
ఇప్పుడు వీళ్ళ ద్వారా జరిగే ఆగడాలన్నీ సమాజం ఫేస్ చేయాలిగా, దేశం భరించాలిగా. ఇప్పుడు ఈ రకంగా మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? సమాజానికి త్రాగుబోతుల్ని మారుస్తున్నాడు, వ్యభిచారులను మారుస్తున్నాడు, దొంగల్ని మారుస్తున్నాడు, నరహంతకుల్ని మారుస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్త చెప్పి ఇంత భయంకరమైన జీవితాలలో ఉన్నోళ్ళు మార్పు చెందటం వల్ల సమాజానికి 100కు 100% మేలు జరిగింది, కానీ కీడు జరగల. చిలకలూరుపేట అంటే వేరే సాక్ష్యం ఉంది. ప్రభల మీద డ్యాన్సులు వేసేటువంటి వాళ్ళు ఈరోజు మార్పు చెంది జీవనోపాధి అయిన పని చేసుకొని బతుకుతున్నారు. ఈరోజు ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలో సినిమా పాటలు, డిస్కో పాటలు వచ్చి ఆ ఇళ్లలోంచి ఈరోజు యేసయ్య పాటలు వస్తున్నాయి ఆ ఇళ్లలోంచి. క్రైస్తవ్యాన్ని, క్రీస్తు సువార్త వ్యాప్తిని అడ్డుకునేవాడు దేశానికి కీడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి. సరే, మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు. మీరెవరినన్నా మారుస్తున్నారా? మీరు ఎవరిని తయారు చేస్తున్నారు? సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు, నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు, త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు, దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు. మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా, బాగు చేస్తున్నారా? మీరు చేయటల్లా. సమాజానికి దీవెనకరమైనటువంటి యేసుక్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా. దుర్మార్గులు మారిపోతున్నారు కదా. మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తి గలది, యేసు ప్రభు వార్త ఎంత బలమైంది. దాన్ని అడ్డుకుంటున్నాడంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు, వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు, మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు. అదేమంటే మన మతం అని మతం రంగు పులిమి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో లేదది. చిన్నగా ఆంధ్రప్రదేశ్ కూడా మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుడు వారి కళ్ళు వెలిగించుగాక, వారి మనోనేత్రాలు వెలిగించుగాక, దేవుడు వారిని దర్శించునుగాక, వారున్న అంధకారం నుంచి నా దేవుడు వారిని విడిపించునుగాక. దేవుడు దర్శిస్తేనే ఈ జీవితాలు మారేది. కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎన్ని రకాల ప్రగల్భాలు పలికినా, యేసుక్రీస్తు సువార్తని, యేసుక్రీస్తుని, అలాగే ప్రభువుని నమ్మి ప్రకటించే సేవకుల్ని ఎన్ని దూషించినా సువార్త మాత్రం ఆగదు. అది దైవాజ్ఞ. అది ఎవరాజ్ఞ? దైవాజ్ఞ. ఆమేన్. ఒక వచనం చూపిస్తా మీకు. అపోస్తలుల కార్యములు ఒక్కసారి తీయండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏమన్నారు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిరి. చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చావు. మొదటి ఆరాధనలో నీ బిడ్డలు దర్శించి మాట్లాడావు. రెండో ఆరాధనలో మమ్మల్ని సిద్ధపరిచావు. నీ దాసుని సాక్ష్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు. మరొకసారి మాతో మాట్లాడు. నీ దాసుడు అయోగ్యుడు, నీ రక్తంతో కడుగు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ కృపా కాపుదల ప్రసాదించి నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించుమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పేతురు యోహానులు ఇచ్చినటువంటి
సాక్ష్యం మీరు ఎరుగుదురు కదా, మేము ఉండలేము అని వారు ఒక మాట మాట్లాడారు. అంటే సింపుల్గా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? క్రీస్తు కార్యములను మేము చూశాము కళ్ళారా, క్రీస్తు చెప్పినటువంటి మాటలను మేము విన్నాము చెవులారా. మేము ఆయన కార్యాలు చూసాము, ఆయన మాటలు విన్నాం. మేము చూసిన దాన్ని గూర్చి, మేము విన్నదాన్ని గూర్చి లోకానికి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. ఇది మా వీక్ పాయింట్, ఇది మా బలహీనత. మీరు కొరడాలతో కొట్టిస్తారో, పట్టుకొని మమ్మల్ని కూడా మా ప్రభువులాగా సిలివేస్తారో, లేకపోతే రంపాలతో కోస్తారో, సింహాల ముందేస్తారో, మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కానీ మేము మాత్రం ఉండలేం. దెబ్బలకు దడిసి, సమస్యలకు దడిసి, బెదిరింపులకు భయపడి మేము ఆగేది లేదు. ఇది మా దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ. గనుక మేము కన్నవాటిని విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, మా వల్ల కాదు అన్నారు. నా వల్ల కూడా కాట్లా. ఆదివారం ఒక కూటం, శుక్రవారం ఒక కూటం, బోళ్ళంతమంది ప్రజలు, నేను తిరగాల్సిన అవసరంలా, వారే నా దగ్గరకు వస్తారు. రోజు కూటం పెట్టినా వస్తారు. దేవునికి స్తోత్రం. అయితే శుక్రవారం, ఆదివారం, బుధవారం 3 రోజులు 3 కూటాల్లో వాక్యం చెప్పి చక్కగా 4 రోజులు మంచిగా ఏసి గదిలో కూర్చొని దరే దరే రే రే అనుకోవచ్చు. నేను స్తోత్రం, హల్లెలూయా, దరే రే దరే రే అనుకోవచ్చు. ఏమని అంటారా మీరు నన్ను? ఆ ప్రార్థన చేసేదేదో మీకోసం ప్రార్థన చేసేసి చక్కగా కూని రాగాలు తీసుకుంటా ప్రశాంతంగా అలా గడిపేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అంటారు, కొంత పని జరిగింది కదా, ఇంకా పరిగెత్తుతావు ఎందుకు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, కాసేపు కాస్త అడ్డం పడవయా, కాస్త అడ్డం పడు అంట. నా వీక్నెస్ వాళ్ళకి తెలియదుగా, నా వల్ల కాటల్లా, ఉండలేకపోతున్నా నేను. ఈ వేరే సమస్యలు ఏవి నాకు పట్టవు, అవేవి నన్ను కదిలించను కూడా కదిలించవు. ఆర్థిక సమస్యలా, కుటుంబ బాధ్యతలా, ఇతర అవసరాలా, ఉందా లేదా, తిన్నామా తినలేదా, వీటి గురించి ఆలోచన ఉండదు నాకు. ఎన్ని ప్రాంతాలు ప్రభావితమైన, ఇంకా ఎన్ని ప్రాంతాలు ప్రభావితం కావాల్సి ఉన్నాయి, ఇంకా నేను ఎన్ని తిరగగలను, ఇంకా నేను ఎంతమందిని దర్శించగలను, ఎంతమందికి కనబడగలను, ఎంతమందితో దేవుని వాక్యం పంచుకోగలను, ఎంతమందిని క్రీస్తు వైపుకు తిప్పగలను. కాసేపు ఒక్కోసారి హెల్త్ ఇబ్బంది అనిపించి కళ్ళు మూసుకొని ఎట్లయినా సరే బలవంతంగా రెస్ట్ తీసుకుందామని కళ్ళు మూసుకొని గట్టిగా మంచం మీద కొనుక్కుదామని ట్రై చేస్తే నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? రాకడ దగ్గరికి వస్తుంది, సమయమును పోనీయొద్దు అని వాక్యం మాట్లాడుతుంది. అజ్ఞానులు సమయాన్ని పోగొట్టుకుంటారు, జ్ఞానం కలిగిన వాడు టైంని సద్వినియోగం చేసుకుంటాడు అని ఉంది బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి చదివితే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునుడని రాయబడి ఉంది. కాబట్టి నేను ఈ టైంని ఎలా పోనీయాలి? కాళ్ళు, చేతులు, శరీరము సత్తువ కలిగి ఉన్నంత వరకు పరిగెత్తి పని చేయగలుగుతాం. ఈ సత్తువ కోల్పోయినాడు ఎటుగూడి మనం పరిగెత్తాలన్నా పరిగెత్తలేము. అప్పుడు మనం కూర్చోవడమేగా. అసలు ఊపిరే పోయిందనుకో, సమాధిలో పూర్తి విశ్రాంతేగా. కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు, పగలున్నంత వరకు పని చేయాల్సిందే, పని ఆపటానికి లేదు. దేవుని నామ ప్రకటన అనేది జరగాల్సిందే అని తిరుగుతానే ఉంటా. ఎందుకంటే నా వల్ల కాదు. నువ్వు ఉండరా బాబు కథలకు ఉండంటే నేను ఉండలేను. ఇప్పుడు ఆయనకి ఏం కర్మ అండి, 77 ఏళ్ళు ముసలాయన, కానీ ఆయన కూడా ఉండలేడు. మీలో కొంతమంది ఉన్నారు, ఇది ఏముందు చూసారు, ఇక్కడ కూర్చున్నావా, ఏమో కూడా కథ అటు ఇటుగా 60 వచ్చినట్టు ఉన్నాయి. వచ్చినాయి ఒక 55 అని ఉంటాయా, 60, 57. ఆ మనిషి నడవలేక ఆ పుస్తకాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏమమ్మా శుభ్రంగా నీకేం ఇంట్లో జరగట్లేదా? 2 స్టేర్ల బిల్డింగ్ ఉంది, శుభ్రంగా భార్యాభర్తలు బ్రతకడానికి ఆధారం ఉంది. కానీ ఎప్పుడన్నా చూడు,
ఎప్పుడన్నా చూడు దేవుడు పరిచర్య, దేవుడు పరిచర్య, దేవుడు పరిచర్య. ఎందుకు నీకు కర్మ అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకయ్యా పెద్ద ఆయన 77 వచ్చినాయి నీకు? నా వల్ల కాదయ్యా, నేను ఉండలేకపోతున్నాను. ఎందుకురా శాలేం రాజా నీకు కాస్త తిని ప్రశాంతంగా ఉంటారా అంటే నా వల్ల కావట్లేదయ్యా, నేను ఉండలేకపోతున్నాను అంట. నా వల్ల కావట్లా. తిని కదలకుండా కూర్చొని రోజులు 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 ఖాళీగా వెళ్ళబుచ్చడానికి నా మనసు ఒప్పుకోవట్లా. ప్రతిరోజు ఎంతో కొంత దేవుని పని చేసిన చరిత్ర నాకు ఉండాలి. నా డైరీలో ఎవ్రీడే దేవుని కోసం పని చేసిన సాక్ష్యం ఉండాలని నా ఆరాటం. అంటే ఆ సాక్ష్యం పొందుదామని కాదు, ఆత్మల భారం, దేవుని పనిని గూర్చిన భారం నన్ను ఉండనీయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది ఇవ్వగలరు ఈ సాక్ష్యం? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, దేవుని పని చేయకుండా ఉండలేకపోతున్నావు. పరిచారకులు ఉన్నారు, అందరికంటే ముందు వస్తారు, అందరు పోయినాక పోతారు. అంటే తెల్లవారుజాము 5 బయలుదేరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 5 దాటినాక ఇంటికి పోతారు. అరే మీకు 6 రోజులు పని చేసుకొని ఆదివారమే ఖాళీ వచ్చేది. ఈ ఆదివారం కూడా మీరు పొద్దుననంగా వచ్చి సాయంత్రం దాకా ఎక్కడే ఖర్చు పెడితే మీరు ఇక రెస్ట్ తీసుకునేది ఎప్పుడు? ఆ చికెనో ఆ మటనో తెచ్చుకొని తినేది ఎప్పుడు? కాసేపు ఆ నిద్రపోయేది ఎప్పుడు? ఆ రెస్ట్ ఎప్పుడు? అంటే ఉన్న ఖాళీయే ఒక్కరోజు. 6 రోజులు మా కోసం పని చేస్తున్నాం, ఆదివారం ఒక్క పూట దేవుని కోసం చేయకపోతే ఈ బతుకు అర్థమే లేదన్నా. అలాగని మేము ఆగుదామన్నా మా వల్ల కావట్లా, ఆయన పరిచర్య చేయకుండా మేము ఉండలేకపోతున్నామని మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఉండలేకపోతున్నాం. ఇవి ఉండలేకపోవటం ఏంటి? నాకేం తెలుసు? పేతురు యోహానులు చెప్పారు అక్కడ, మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలే. నేను చెప్తున్నా వినండి, మనం నిజంగా యేసు ప్రభుని రుచి చూసి ఉంటే, సరిగ్గా మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడతా ఉంటే, మనం యేసయ్యను ఇతరులకు పరిచయం చేయకుండా ఉండటం మన వల్ల కాదుగాక కాదు. ఎవరన్నారా అని ఎక్కడన్నా కూర్చొని ఖచ్చితంగా యేసయ్య మాట లేకుండా మన వల్ల కాదు. అలా నీ వల్ల అవుతుందంటే ఏది యేసయ్య మాట మాట్లాడకుండా కూడా ఉండగలుగుతున్నావు అంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా దేవునికి కనెక్ట్ అయ్యావంటే, నీ ఆత్మ దేవునికి ట్యూన్ అయిందంటే, పరిశుద్ధాత్మ నడిపింపు కిందకి నువ్వు వచ్చావంటే, నిజంగా ఆత్మాభిషేకం ఒరిజినల్గా నువ్వు పొందావు అంటే, నీ నోరు యేసయ్యను గురించి మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇదొక నిరూపణ. పాయింట్ నెంబర్ 1 రాసుకో. నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే, కొంతమంది గ్లోరీ గ్లోరీ అని బాగుతూ ఉంటారు, పెటా 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 ఆరాధన జరిగేటప్పుడు గ్లోరీ గ్లోరీ అని కొడుతుంటారు. గ్లోరీ గ్లోరీ అని కొట్టడం కాదు, నిజంగా నువ్వు ఆత్మను పొందుకొని ఉంటే నీ నోరు ముయ్యటం ఎవడి వల్ల కాదు. ఆపినా సరే ఆగను. నువ్వు నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు జాబ్ చేసే దగ్గర తోటి కొలీగ్స్కి ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. నువ్వు కంపెనీలో జాబ్ చేసే దగ్గర నీ తోటి కార్మికులతో ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేవు. ఆఖరికి నువ్వు పొలం పనికి వెళ్ళి ఆ పత్తి కూలిగా మిరపజీవనకు పోయినా సరే ఆ తోటి రైతులతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు. నీ వల్ల కాదు. వాళ్ళు అంటుంటారు, ఏమమ్మా ఎప్పుడు నోరు తెరిసినా ఇక యేసు ప్రభు వ్యవహారం తప్ప ఇంక రెండోది రాదా నీకు? పిచ్చోళ్ళని చూసాం కానీ ఎంత పిచ్చోళ్ళని ఆడ చూడలే. ఇంకొక మాట ఏదన్నా మాట్లాడతావేమంటే ఎప్పుడన్నా చూడ యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు. మరి అంతకంటే విలువైన మాటలు ఇంక ప్రపంచంలో ఏమున్నాయి చెప్పు? అంతకంటే శ్రేష్టమైన మాటలు ప్రపంచంలో ఇంకేమున్నాయి చెప్పు? పరిశుద్ధుల లక్షణం ఇది. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు.
వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. కూర్చోండి మా ఎక్కడ చోటు కూర్చోండి. మనం ఉండగలమా? మన వల్ల అయిద్దా? నా వల్ల అయితే కాట్లా, మరి మీలో ఎంతమందికి వల్ల అవుతుందో ఏమో, మరి నాకైతే తెలియదు. నాకు తెలిసి మీరు కూడా నిజంగా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళైతే మీ వల్ల కూడా కాదని నేను అనుకుంటున్నా. అన్న మా వల్ల కూడా కావట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా ఎత్తండి, చేతులు ఎత్తదలుచుకుంటే సరిగానే ఎత్తండి, ఎందుకు ఇంకా అనుమానం? రైట్, మీ వల్ల కూడా కావట్లేదంటే దేవుని ఆత్మ మిమ్మల్ని తొందర చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వకుండా ఉండలేం, సాక్ష్యం ఇవ్వకుండా, యేసుని గురించి ఇతరులతో మాట్లాడకుండా అస్సలు మన వల్ల కాదు. నాకైతే టైటిల్ పెట్టేశారు, వాడికి పిచ్చెక్కినట్టు ఉంది, కదిలితే యేసుప్రభు అంట. నా ఫ్రెండ్స్ అప్పుడు ఎవడన్నా దొరకని వాడికి యేసుప్రభు గురించి మాట్లాడతాను. ఇక నన్ను పిచ్చోడి కింద కట్టారు. నన్ను పిచ్చోడు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు. కానీ నన్ను దేవుడు నిలబెట్టి పిచ్చోడ్నో మంచోడ్నో దేవుడు సమాజానికి సాక్ష్యం ఇచ్చాడు. సో మొట్టమొదటి విషయము, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తులమైతే, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తులమైతే, యేసును నిజముగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా ఎదిగిన వారమైతే, 4 రాసుకో, పరిశుద్ధాత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, యేసును నిజంగా రుచి చూచిన వారమైతే, యేసులో నిజముగా కాస్తో కూస్తో ఎదిగిన వారమైతే. మళ్ళీసారి చెప్పేదా? ఆత్మను పొందిన వారమైతే, ఆత్మచేత నడిపించబడుతున్న వారమైతే, నిజముగా యేసును రుచి చూచిన వారమైతే, యేసులో ఏ కొంచెమైనా ఎదిగిన వారమైతే, యేసును గూర్చి ఒకవేళ నువ్వు అలా మాట్లాడలేకపోతున్నావంటే ఇంకా నువ్వు సరిగ్గా కనెక్ట్ అవ్వలా, సరిగ్గా ఆత్మను పొందలా, ఇంకా సరిగ్గా నువ్వు యేసులో ఎదగల. ఎదిగితే నీ వల్ల కాదు. ఎంతమంది బెదిరించినా నువ్వు ఆగవు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అసలు ఏం పట్టవు, ఎవడు ఏమన్నా అనుకొని. నా ప్రభువుని తెలుసుకోకపోతే వాడు పోతాడు. కొంతమంది ఉంటారు తిక్కలోళ్ళు, కొంతమంది చీపురు కట్ట వార్త చెబుతారు పక్కిళ్ళోళ్ళకి. చీపురు కట్ట వార్త ఏంది చెప్పన? చీపురు కట్ట మార్కెట్లో కొట్లు ఉంటాయిగా. ఎవరన్నా ఒక ఆమె 50 రూపాయలు చీపురు కట్టనే 25 రూపాయలు కొనుక్కొచ్చింది అనుకో. 50 రూపాయలు చీపురు కట్టనే 25కే తెచ్చింది అనుకో. ఇక మరుసటి రోజు ఆ పక్కింటాం ఈ పక్కింటాం లేచి పొద్దున్న ఊడుచుకుంటుంటారుగా. ఏం అడిగిద్ది, వదిన ఆ చీపురు ఎంత అని. ఈ చీపురా ఇది అప్పుడు కొన్నామమ్మా 50 రూపాయలు అయింది అని. 50? అరే అబ్బాయి ఎట్రా ఆ చీపురు తీసుకురారా. ఆ చీపురు కట్ట చూపించి ఇది ఎంత, ఇది అది ఒకటేగా. ఒకటే. 25కి తెచ్చా. 25?
అంత తేడా ఉంటుందా? ఉందే. ఫలానా కొట్టుందా, ఫలానా కొట్టు పక్కన ఇంకో కొట్టుందా, అక్కడి నుంచి 3వ కొట్టు కాడికి పోయి అడుగుపో. ఓయమ్మో, ఇది చీపురు కట్ట వార్త. ఎంత భారమో 25 మిగిలియటానికి ఆమెకి. స్తోత్రం. ఇప్పుడు ఈమె చీపురు కట్ట వార్త చెప్పకపోతే ఆమెకి ఏమన్నా నరకం వచ్చిద్దా? చెప్పినందువల్ల ₹25 ₹25 కవర్ అయిపోయేటువంటి చీపురు కట్ట విషయంలోనే అంత భారం బాధ్యత కలిగి చెబుతారా? మరి యేసయ్యని గురించి చెప్పకపోతే వాళ్ళు నశించిపోతారు కదా, ఆత్మ నరకానికి పోయింది కదా. నేను అడుగుతానే, చీపురు కట్ట విలువ చేయడా యేసయ్య అని అడుగుతున్నాను నేను. కొంతమంది చీరల ప్రచారం, కొంతమంది బంగారం ప్రచారం, ఏవో ముక్కుతో ఆ చెవులతో ఏదో తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఆ చుట్టుపక్కల 7-8 కొంపలన్నీ తిరిగి చూపిస్తారు. తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరన్నా పెట్టుకోరు, 4-5 కొంపలు తిప్పి చూపించి వాళ్ళు తనుకునేటట్టు చేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు బలహీనులు, పక్కింట ఏదన్నా నగ చేయించుకొని ఇంకో చూపించింది అనుకో, చూసి బాగుందని సంతోషపడిద్ది, ఆమె పోయిద్ది. పోయినాక ఈ ముఖం ఇంతలోన పెట్టుకొని కూర్చుంటుంది. ఎందుకంటే వీడి దినం చెయ్య, నా చేత ఊడిగం చేయించుకుంటున్నాడు, నాకు ఒక్క ముక్కు పొడకు కూడా దిక్కులేదు, వీడి దినం చెయ్య, వీడి అప్పులు తీర్చుకొనే సరిపోయింది, వీడి పాడిగట్ట బయటగా లోపలికి వచ్చేటప్పటికి అలాగ ముఖం అంత లావం చేసి కూర్చుంటారు. వచ్చినోడికి చిరాకు పుట్టిద్ది, పట్టుకొని దబ్బి 4 బాస్తాడు. వీళ్ళింట్లో సౌండ్లు వినపడంగానే ఆ మనిషికి ఆనందం. అది మన బంగారం దాకా పెట్టింది వాళ్ళకి చిచ్చని. ఏమండి, కొంతమందికి అలా 10 ఇళ్ళు తిరిగి చూపిస్తారు, కొన్నాను చూసావా అని. ఆ బంగారు వస్తువు ఖరీదు చేయడు యేసయ్య, చీపురు కట్ట ఖరీదు చేయడు యేసయ్య, చీర ఖరీదు చేయడు యేసయ్య. యేసయ్య వార్త ఎంత కీలకమైంది, ఎంత ముఖ్యమైంది. నీ బంగారం కంటే, వెండి కంటే, చీర కంటే, ఇతరాత్ర దేనికంటే కూడా ఆయన ఉత్తమమైన వాడు, ఆయన ప్రకటింపదగిన వాడు, సాక్ష్యం ఇవ్వదగిన వాడు. నువ్వు చీర గురించి, బంగారం గురించి, చీపురు గురించి చెప్పకపోయినా నష్టం లేదు, కానీ యేసుని గురించి చెప్పకపోతే మీ బంధువులు, మీ ఇంటి పక్కోళ్ళు, మీ ఇంటి వెనకోళ్ళు, ఇంటి ముందోళ్ళు రేపు కర్మగాలి నరకానికి పోతే ఆ నరకంలో ఉన్నన్నాళ్ళు ఇక అగ్ని ఆరని పురుగు జావన నరకంలో రోజు నేను తిడతానే ఉంటారు. మా ఇంటి పక్కన దరిద్ర కొట్టుతుంది, దరిద్ర మొహంది, ఆదివారం పోయిద్ది, ఒక పూటన్నా చెప్పలా నాకు. ఆ పనికి మాలిని చెప్పినట్టయితే ఏమో నేను మారి సర్దునేమో, ఇక్కడికి రాకపోదునేమో. ఆ పనికి మాలిని చెప్పలా నాకు, ఒక్క పూటన్నా, ఒక్కసారైనా చెప్పలా అని రోజు తిడతారు నిన్ను. కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పంగానే వచ్చి బాప్తీసం పొందినా పొందకపోయినా యేసు ప్రభు రక్షణ వార్తను మాత్రం ఒక్కసారైనా సరే ఇతరులకు పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. యేసును వారికి పరిచయం చేస్తే నువ్వు వారి ఆత్మని రక్షించిన దానివి, రక్షించిన వాడివి అవుతావు. వారి భూమి మీద జీవితానికి కూడా దీవెనకరం అవుతావు. యేసును వారికి పరిచయం చేయకపోతే వాళ్ళు నష్టపోతారు, రేపు నువ్వు కూడా విమర్శను ఎదుర్కొంటావు. కొంతమందికి మొహమాటం, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పరు, మొహమాటస్తులు. కొంతమంది డైరెక్ట్గానే నాతో అంటుంటారు, ఇప్పుడు నేను నమ్ముకున్నదే నేనే నమ్ముకున్నాను, నేను ఇతరులకు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, వాళ్ళు వినకపోగా ఫీలింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎందుకు మనకి, అందుకని నేను నమ్ముకున్నదే నేను నమ్ముకుంటాను, నేను ఇతరులకు చెప్పను అని అంటుంటారు. దేవునికి స్తోత్రం. ఏం తెలివి బాబు అది ఏం తెలివి అది అసలు ఇతరులతో నాకు. కొంతమందికి ఇట్లా మొహమాటం, కొంతమందికి సిగ్గు. చెప్తున్నావా ఎవరికన్నా అంటే, అన్నయ్య చెప్పొచ్చు కానీ అన్నయ్య నాకేందో అన్నయ్య, అసలు ఏందో ఎవరితో మాట్లాడాలంటే సిగ్గు అన్నయ్య. ఒరే వాడు పాతాళానికి పోతాడ్రా, పాతాళానికి పోతే పోయాడులే, కానీ నాకైతే భలే సిగ్గు అన్నయ్య. అది ఏ సేని గురించి చెప్పడానికి సిగ్గు ఏందిరా అంటే, నాకెందుకో సిగ్గు అన్నయ్య. ఓరే నీ సిగ్గు శమడా. కొంతమంది సిగ్గు. యేసు ప్రభు అంటాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో వానినే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొందును నా తండ్రి ఎదుట.
మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట వాని విషయమై సిగ్గుపడుదును అంటాడు. ఉంది ఆ మాట బైబిల్లో. చూస్తారా? సిగ్గుపడే వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఈరోజు యేసు నామంలో. ఆమేన్. ఎక్కడ ఉంది? సువార్తల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంటుంది, లోకాలో ఉంటుంది. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో వానిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను గూర్చి సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము. చదువుకో. లూకా సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. స్పష్టంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం మెలికలు తిరుగుదామా? యేసయ్య గురించి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడదామా? ఏం పెళ్లి చూపులా? చెప్పకపోతే వాడు పోతాడు పాతాళానికి. వాడు అంత అఫీషియల్గా ఉన్నా, ఎంత సదవరైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు గలవాడైనా, యేసును ఎరగకపోతే, యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచకపోతే, యేసు సిలువను వాడు ఎరగకపోతే రేపు జడ్జిమెంట్లోకి వస్తాడో, తీర్పులోకి వస్తాడో, పాతాళానికి పోయే అవకాశం ఉంది, నరకానికి పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మన ఫీలింగులు ఇవ్వచ్చు, కానీ యేసయ్య దగ్గర, యేసయ్య సువార్త దగ్గర ఫీలింగులు ఇవ్వకూడదు, సిగ్గులు ప్రదర్శించకూడదు. పచ్చిగా చెప్తున్నా. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో విషయం చెప్తా. పేతురు యోహాన్లు ఏమన్నారు? మేము ఉండలేము, మా వల్ల కాదన్నారు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము, అది మా వీక్నెస్. దానికి మీరు మమ్మల్ని ఏం చేసినా, కొరడాలతో కొట్టినా సరే తన్నులు తింటాం, కానీ మేము ఆయన గురించి చెప్పకుండా. ఒకటి. రెండవది, ఆయనను స్తుతించకుండా ఉండలేం. ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన గురించి పాడకుండా, ఆయనను వర్ణించుకోకుండా, ఆయన్ని మయంపరచుకోకుండా ఉండటం మన వల్ల కాదు. హల్లెలూయా అంటే ఒప్పుకోని సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలో హల్లెలూయా అంటే ఒప్పుకోరు. ఒక ముసలాం పోయి కూర్చుంది, వాళ్ళు కూటం పెడితే ఆ కూటంలో ఆ దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. చెప్పేటప్పుడు దేవుని కార్యం వర్ణించినప్పుడల్లా ఏమో హల్లెలూయా అని పెద్దగా అరుస్తుంది. వాళ్ళ సంఘంలోనే హల్లెలూయా అంటే ఊరుకోరు. వాళ్ళు మర్యాదకు చెప్పారు, ఇక్కడ నువ్వు హల్లెలూయాలంటే ఊరుకోము, ఇది హల్లెలూయా సంఘం కాదు, నోరు మూసుకొని కూర్చోమని చెప్పారు. ఏమకి అదేందయ్యా తప్పేముందండి? తప్పే ఇక్కడ అనకూడదు, అంతే. నోరు మూసుకొని కూర్చో. సరే, నాకెందుకు వచ్చిన కూడాను కూర్చో. కొంచెంసేపాకి మళ్ళా దేవుడు కార్యం ఏదో చెప్పాడు, ఆయన మళ్ళీ వేసింది స్తుతి, హల్లెలూయా అని. ఈసారి ఇంకొంచెం దగ్గరికి వచ్చి చెప్పారు, ఇంకోసారి అన్నామంటే తీసుకెళ్ళి బయట వేస్తామని. ఎట్లా పెట్టుకొని కూర్చుంది. ఎందుకు? ఉండలేకపోతుంది. బలిపీఠం మీద దైవజనుడు చెబుతున్నాడు, ఏదో కార్యం, దేవుడి కార్యం వినబడ్డప్పుడల్లా ఏమి స్తుతించకుండా ఉండలేకపోతుంది. మూడోసారి వేసింది కేక మళ్ళీ. ఇక నాలుగోసారి వేస్తే తీసుకెళ్ళి బయట వేద్దామని రెడీగా ఉన్నారు. వాళ్ళ కర్మగాలి నాలుగోసారి కూడా హల్లెలూయా అంది. ఇక నలుగురు పట్టుకున్నారు. లే బయటికి బా అంటే, ఎందుకు రావాలయ్యా, నేను యేసయ్యను స్తుతిస్తే మీకేం వచ్చిందయ్యా, నేను రానని కూర్చుంది అక్కడే. నలుగురు పట్టుకొని అవంతును మోసుకొని బయటికి పోతున్నారు. అప్పుడు ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుంది, అమ్మా, యేసయ్య యెరూషలేము వచ్చినప్పుడు ఆయన్ని ఒగ్గాడిద మోసింది కదా అందంట. ఒగ్గాడిద మోసింది కదా, ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి.
నన్ను 4 గాడిదల చేత మోపిస్తున్నాడు నా యేసయ్య. తీసుకెళ్ళి బయటేశారు. ఏమిటి ఆ వీక్నెస్, ఏమిటి ఆ లోపం, ఏమిటి ఆ బలహీనత అంటే ఆయన కార్యములను గూర్చి వినబడినప్పుడు ఆయనను స్తుతించకుండా ఆమె ఉండలేకపోయింది. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నడిపించబడి, యేసు క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాల్లో 2వ లక్షణం, ఆయనను తప్ప మరి దేనిని వారు మహిమపరచరు. ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు, ఘనం కాదు, గొప్ప కాదు. వాళ్ళు నోరు తెరిస్తే ఆయనను గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆయన గురించి పాడుతూ ఉంటారు, ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు. ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు. నా ప్రభు ఇచ్చాడు, స్తోత్రం, హల్లెలూయా అని. కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు, సోదోళ్ళకి. ఎవరికే? కొంతమంది సోదోళ్ళు ఉంటారు, సోదోళ్ళు అతిలాగా కనపడవచ్చు వాళ్ళకి. కానీ ఆత్మ సంబంధులకి అది విధి, అతి కాదు, అది విధి. ఆత్మ సంబంధులు ఆయనను సన్నుతించకుండా ఉండలేరు. ఎప్పుడు వారి స్తుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది నోరు తెరిస్తే ఆయన స్తుతి, మాట్లాడితే ఆయన మాట, పాడితే ఆయన పాట. పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల్లో 2వ లక్షణం ఇది. ఏ కొంచెము మేలు పొందినా సరే, తెల్లవారు నిద్ర లేచారా, స్తుతించకుండా ఊరుకోరు. రాత్రిలోనే చాలామంది పోయారు కాటికి, నాయనా నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు, నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు. ఆత్మ సంబంధుల లక్షణాలు. అంతేకాదు ఇక ఏదైనా పొందనే. బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం. చాలా మందికి ఇది లేదు, నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. వస్త్రాల దగ్గరకు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం. చాలా మంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు, నా దేవునికి స్తోత్రం. స్తుతించకుండా ఉండలేరు. ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం, రక్షణను బట్టి స్తోత్రం, కుటుంబ క్షేమాన్ని బట్టి స్తోత్రం, పట్టెడు అన్నాన్ని బట్టి స్తోత్రం. ఏదన్నా పొందనే, కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు. ఇప్పుడు ఆయన యేసన్న గారి గురించి చెప్పాడు, నా కోసం చాలా చేశాడు, నన్ను ఎట్లా తిప్పాడు అట్లా తిప్పాడని. ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన ఏమన్నా తగాద వేసుకుంటాడా? పోనీ ఆయన ఏమైనా చూస్తున్నాడా, ఈయన ఈ మాట చెప్తాడా లేదా అని ఆయన ఏమైనా చూస్తున్నాడా? పోనీ తర్వాత అయినా ఈ వీడియో ఆయన చూసే అవకాశం ఉందా? ఎవరు అన్న చూసే ఛాన్స్ ఉందా? లేదుగా. అయినా సరే కృతజ్ఞత, ప్రభు చేసిన మేలుని తలపోసుకుంటారు నీతిమంతులు. అంతేకాదు దేవుని సంబంధులు చేసిన ఉపకారములను కూడా తలపోసుకుంటారు నీతిమంతులు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి.
ఏరు దాటిన దాకా ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అన్న బతుకులు బతకూడదు. కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి. దాన్ని దేవుడు ఇష్టపడతాడు. అలాంటి బుద్ధి గలవారిని దేవుడు అంతము వరకు వాడుకుంటాడో ఆశీర్వదిస్తాడు. అలాంటి మనస్సు కలిగిన వారు. దావీదుకుందా మనస్సు, అందుకే దావీదును దేవుడు దీవించున్నాడు. కృతజ్ఞతా బుద్ధి. యోనాతాను నాకు మేలు చేశాడు నా సహోదరుడు, ఇప్పుడు నేను రాజునయ్యాను. యోనాతాను లేడు. యోనాతాను సంబంధులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి, నేను రాజుని, నా పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళను కూడా రాజు తర్వాత అంతటి వాళ్ళని చేస్తాను, తీసుకొని రమ్మని అడిగాడు. మెఫీబోషెత్ అనేవాడిని తీసుకొచ్చి చూపించారు. అవిటివాడైనా సరే తన పక్కన సింహాసనం, తన పక్కన ఆసనం ఇచ్చి దాని మీద కూర్చోబెట్టి రాజుకి ఎంత ఘనత ఉందో అంత ఘనత అతనికి ఇప్పించాడు దావీదు. దేన్ని బట్టి? యోనాతాన్ను బట్టి. కృతజ్ఞత. ఇంత మేలు పొందిన ఆ మేలుకు తగ్గ కృతజ్ఞత మన హృదయంలో ఉంటే దాన్ని చూస్తాడు దేవుడు. దానికి ప్రతిఫలం తప్పకుండా దయచేస్తాడు. ఎప్పటికీ కృతజ్ఞత హీనత అనేది మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి. మేలు పొంది కీడు చేసే తత్వం ఉండకూడదు. పొందిన మేలు మర్చిపోయే తత్వం ఉండకూడదు. దాన్ని దేవుడు అసహించుకుంటాడు. ఏ కొంచెం మేలు మనుషులు చేసినా దేవుడు చేసినా దేవునికైతే స్తుతి చెప్పాలి, మనుషులకైతే కృతజ్ఞత కలిగి బ్రతకాలి, తిరిగి మేలు చేయాలి. 2 ఆత్మ సంబంధులు దీన్ని తప్పకుండా పట్టించుకుంటారు, పాటిస్తారని చెప్తున్నాను నేను. ఇలా దేవుడి మేళ్ళన్నీ తలపోసుకుంటూ ఉంటారు కదా, అందుకని ప్రతి దానిలోనూ దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతారు ఆత్మ సంబంధులు. మనందరం ఇలా తయారు కావాలనేది దేవుని కోరికే. నోరు తెరిచి చెత్త మాటలు మాట్లాడటం కాదు, స్తుతి. ఆయన స్తుతి. 2 అయిపోయింది. మొదటిది ఏం చెప్పాను? ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేరు. రెండవది ఏం చెప్పాను? ఆయనను స్తుతించకుండా మహిమపరచకుండా ఉండలేరు. అదొక వీక్ పాయింట్ అయిపోయింది. 3వది, ప్రతిరోజు ఆయనతో కలవకుండా, ఆయనతో మాట్లాడకుండా ఉండలేరు. అదొక వీక్ పాయింట్ అయిపోయింది. ఏ కొంచెం అవకాశం దొరికినా మనుషులతో మాట్లాడబుద్ధి కాదు. ఏ కొంచెం అవకాశం దొరికినా అలా ఏకాంతంగా కూర్చొని ఆయనతో మాట్లాడదాం, ఆయనతో గడుపుదాం అనిపిస్తూ ఉంటుంది ఆత్మ సంబంధుల మనస్సు. మీలో ఎంతమందికి ఉందో ఏమో ఈ మైండ్. కొంతమందికి తీరిక ఉండదు పాపం, పొద్దున్న సమానం పని చేసుకోవాలి. మరి రెక్కాడితే తెగని డొక్కాడదు. వాళ్ళకి ఛాన్స్ వస్తే, ఏ పూటన్నా సెలవు వస్తే వాళ్ళు ఇంటికాడ ఉండరు, అలా మందిరానికి వచ్చేస్తారు, లేకపోతే ఆ ప్రార్థన తోటకి వెళ్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా సెలవు వస్తే 10 మంది కలిసి మాట్లాడుకొని అంత ఆహారం వండుకొని ఆటో ఒకటి వేసుకొని నేరుగా తోటకి వెళ్ళిపోతారు. ప్రార్థన తోటకి వెళ్ళిపోయి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపిన కాడికి గడిపి శుభ్రంగా ఒక ముద్ద తిని మళ్ళా దేవునితో గడుపుతారు. ఆ రోడ్ల మీద తిరుగుదాం, బజార్ల మీద తిరుగుదాం, షికార్లు కొడదాం, ముసలమ్మ ముచ్చట్లు వేసుకుందాం, మాట్లాడదాం. ఈ దాని దరిద్ర పనులన్నీ ఉండే వాళ్ళ మనసుల్లో. వాళ్ళకి ఏ కొంచెం అవకాశం దొరికినా ఆత్మ సంబంధాల గురించి చెప్తున్నాను నేను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళ ఆత్మాభిషిక్తులు, యేసు ప్రభువుని రుచి చూచిన వారు, కాస్తో కూస్తో ఎదిగిన వారి లక్షణాల్లో 3వది, వారు ఆయనతో గడపకుండా ఉండలేరు. వాళ్ళలో కాదు. ఎందుకంటే నాకు బైబిల్లో ఒక ఆయన తెలుసు, ఆయన అంతే చేశాడు. రాజుకి ఒకడికి ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది తెప్పించారులే, 30 రోజులు నా రాజ్యంలో ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి ఏ విజ్ఞాపనలు చెప్పకూడదని శాసనం చేస్తే, ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానియేలు విని కూడా రాజాజ్ఞకు భయపడక యెరూషలేము తట్టు కిటికీలు తెరచి దినమునకు 3 మోకాళ్ళుని అతడు తన దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇలా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయబడతాడని కూడా తెలుసు. అయినా సరే నేను ఆయనకు ప్రార్థన చేయకుండా, అంటే ఆయనతో మాట్లాడకుండా,
మనమేమో దాన్ని ప్రార్థన అన్నాం. భక్తుల లెక్కలో దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడటం అనేది ఆపేసి బతకటం నా వల్ల కాదు. దేవునితో మాట్లాడకుండా ఉండాలంటే దానికంటే చచ్చిందే మేలు. దేవునికి స్తోత్రం. చచ్చిపోతా అవసరం అయితే, కానీ ఆయనతో మాట్లాడకుండా ఉండటం మాత్రం నా వల్ల కాదు అని రోజుకు 3 సార్లు ఆ పని చేస్తున్నాడంట. రాజు తెలుసుకొని, దానియేలో ఇలాంటి శాసనం ఉందని తెలుసుగా, ఎందుకు ఈ పిచ్చి పని చేసావా? 30 రోజులు ఆగలేకపోయావా? 30 రోజులేగా దానియేలు. 30 రోజులు కాదు, 3 రోజులు కాదు, 3 గంటలు కూడా నా వల్ల కాదు రాజా. నా దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను. నేను బ్రతుకుతున్నాను అంటే ఆయన వల్ల, ఉనికి కలిగి ఉన్నానంటే ఆయన దయ. ఒకవేళ నువ్వు సింహాల గుహలో వేసినా చచ్చిపోతా అవసరమైతే. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 బ్రతుకుచున్నా నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, అనుగన్న తండ్రి నా యేసయ్యా. ఆమేన్. ఒక క్షణమైనా నీ నామం మరవకుంటే మరణం కూడా నాకు మధురం అని ఎంచుకో. నిజంగా దానియేలు ఇలానే చేశాడు. ఎందుకంటే